ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశస్తమైన ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. అనుదినము దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించినందుకు దేవునికి వందనములు. ఈ ఉదయకాలంన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, ఈ దినమంతయు మన పనులలో మనకు తోడై ఉండాలని దేవుని ప్రార్థిద్దాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త 144వ కీర్తన 9వ వచనము. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను అన్న మాటలు దేవుని దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. నిజమే, దావీదు దాదాపు అనుదినము అతడు దేవుని స్తుతించిన ప్రతిసారి ఒక క్రొత్త కీర్తన పాడుతూనే ఉన్నాడు కదా. మనమైతే ఏం చేస్తామంటే ఎప్పుడు ఒకటే రకమైన ప్రార్థన చేస్తూ ఉంటాం. మన జీవితాలలో మన ప్రార్థనలు రొటీన్గా ఉన్నాయా? ఓసారి మనము మనము హృదయ లోతుల్లో నుంచి మన హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థనలో వైవిధ్యం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత అనుదినము నూతనంగా ఉంటుంది. అనుదినము నిత్య నూతనంగా ఉంటుంది. అంటే ఒక దినము ఉన్నటువంటి మన జీవితాల్లో కలిగే అద్భుతాలు మరొక దినం ఉండవు. అంటే ఒక అద్భుతమైన రీతిలో ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఈ దినం ఒక రకంగా స్వస్థపరిచి ఉంటే రేపు ఇంకొక రకంగా స్వస్థపరుస్తాడు. ఈ దినం ఒక రకమైన అద్భుతంతో నిన్ను ఆశీర్వదిస్తే మరొక దినం మరొక అద్భుతంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. జీవితంలో మనం చేసే ప్రతి యుద్ధంలో కూడా ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు కదా. అయితే ఆ యుద్ధం అంతా కూడా ప్రతిసారి వినూత్నంగా ఉంటుంది. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో మనము ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు యుద్ధం చేసినప్పుడు రాజుల పక్షంగా, దావీదు పక్షంగా, అనేకుల పక్షంగా ఆయన యుద్ధం చేశాడు. ఆయన మరి ప్రతి ఒక్కరితో ఆయన యుద్ధం చేశాడు. ఏ యుద్ధంలో కూడా ఎవరు ఒంటరిగా వాళ్ళంతకు వాళ్ళు చేసి విజయం పొందిన వాళ్ళు కాదు. కానీ దేవుడు తన యొక్క ఆయన సైన్యాధిపతి అయినటువంటి దేవుడు కదా, సైన్యములకు అధిపతి అగు దేవుడు ఆయన. ఆ దేవుడు మన పక్షంగా యుద్ధం చేసినప్పుడే మనము అద్భుతమైన విజయాలు పొందుకుంటాము. అందుకే దావీదు చెప్తూ ఉన్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని 144వ కీర్తనలో మొదట్లో చెప్తాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన యుద్ధము చేయమంటాడు. ఒకసారి మీరు దాక్కొని ఉండండి, నేనే యుద్ధం చేస్తానంటాడు. ఇంకొకసారి మీరు పదండి ముందుకు, నేను మీకంటే ముందుగా వెళ్తున్నానని చెప్తాడు. ఒక్కొక్కసారి అగ్ని కురిపిస్తాడు, ఒక్కొక్కసారి వడగండ్లు కురిపిస్తాడు, ఒక్కొక్కసారి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తాడు, కలవర పెడతాడు శత్రు సైనికులను. ఒక్కొక్కసారి వాళ్ళ దృష్టి బ్లర్ అయ్యేలాగా చేస్తాడు. వాళ్ళ ఎదుట ఏం కనిపిస్తుందో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఒకటి చూసి ఇంకొకటి అనుకుంటారు, ఇంకొకటి ఏదో వింటారు, వదంతి వింటారు, భయపడతారు, వెళ్ళిపోతారు, పారిపోతారు. ఇలా రకరకాలుగా దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసినప్పుడు వినూత్నంగా యుద్ధాలు చేశాడు. అందుకే దావీదు అంటాడు, నా వేళ్లకు పోరాటంను నేర్పువాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా మన జీవితంలో మనం ముందుకు సాగునప్పుడు, మన జీవితంలో మనం ఎదుర్కోబోయే ఏ యుద్ధమైనా సరే, ప్రభువా నీవు నా పక్షంన ఉండు అని మనం ప్రార్థనలు చేసి ఆయనను అడగాలి. ఆ విధంగా అడిగినప్పుడు ఆయన మన వ్రేళ్లకు పోరాటం నేర్పుతాడట. అప్పట్లో ఆ యుద్ధాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం పోరాడునది మనము శరీరాలతో కాదు, మనం పోరాడేది ఆకాశమండలంలో ఉన్న దురాత్మల సమూహముతో, ప్రధానులతో మనం పోరాడుతూ ఉన్నాము. మనం ఏదో మన మనుషులు మనల్ని హింసిస్తున్నారు, ఈ మనిషికి నేనంటే గౌరవం లేదు, ఈ అధికారికి నేనంటే చాలా లోకువ, నన్ను కించపరుస్తూ ఉన్నాడు, నన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు, నా కొలీగ్స్ అంతా నన్ను అవమానిస్తున్నారని అనుకుంటాం. కానీ అవన్నీ వాళ్ళు నిజంగా స్వతహాగా చేసేవి కాకపోవచ్చు. వాళ్ళు
సాతాను యొక్క తంత్రముల చేత ప్రేరేపింపబడిన వారై చేస్తూ ఉండవచ్చు. అందుకే మన యుద్ధోపకరణములు ఇప్పుడు కత్తులు కాదు, మన యుద్ధోపకరణములు ఈటలు కాదు, కానీ మనకున్నటువంటి యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు. అవి రక్షణ, అలాగే మరి పాదములకు సువార్త, మరి ప్రార్థన, ఖడ్గము, విశ్వాసం అనే డాలు, ఇవన్నిటిని పట్టుకొని మనము వీటి సహాయంతో మనము యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధాన్ని నేర్పించే దేవుడు మనకున్నాడు. ఆయన మనకు యుద్ధం నేర్పుతాడు. అనుదినము మనము ఎదుర్కొనే ప్రతి పనిలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి యుద్ధంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు విజయంనే ఇస్తాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. అందుకే మరి దావీదు అంటున్నాడు, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. మనమైతే భయపడతాం, మన అధికారి అని భయపడతాం. అయ్యో ఆ ఎమ్మెల్యే, లేకపోతే ఆ ఎస్ఐ, ఇంకొక సిఐ, లేకపోతే ఇంకెవరో మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవునికి మనుషులంటే లక్ష్యం ఉన్నదా? లేదు. నరులను లక్ష్య పెట్టడానికి వాళ్ళు ఏ పాటి వారు, వారిని ఎన్నిక చేయడు ఆయన. వాళ్ళు అస్సలు ఏ పాటి వారు. ఆయన ప్రేమించేది నిన్ను, ఆయన ప్రేమించేది మనలను, ఆయన ప్రేమించేది తనను నమ్మిన జనులను. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముతారో వారిని ఆయన ఎంతగానో ఆశీర్వదించి వారికి తోడుగా ఉంటాడు. వారి పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. వారిని నిత్యము ముందుకు నిలబెడుతూ ఉన్నతంగా నిలబెట్టాలని ఆయన తన యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఆయన చేతి కింద దీన మనస్కులమై అణిగి ఉండాలి, వినయ మనస్కులమై ఉండాలి, ఆయన చేతి క్రింద ఉండాలి. అంతేకాదు మన చింత యావత్తు ఆయన పైన వేయాలి. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు. మనల్ని గురించి చింతిస్తున్న దేవుడు ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం ఏముంది? మన పిల్లలు చూడండి, ఒకవేళ చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అస్సలు భయమే ఉండదు. ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేదో, తినడానికి ఏమైనా ఉన్నాయో లేదో, వండడానికి ఏమైనా పదార్థాలు ఉన్నాయో లేదో, అవన్నీ వాళ్ళకు ఆలోచన ఉండదు. కానీ వాళ్ళు ఏమంటారు? అమ్మ అన్నం పెట్టు అని అడుగుతారు. తల్లి ఏదో ఒక విధంగా వారికి ఏదో ఒక రకమైన ఆహారాన్ని సమకూర్చిస్తుంది. తండ్రి అయినా అంతే, తల్లి తండ్రి ఇద్దరు కూడా. అంటే వాళ్లకు ఒక నమ్మకం, తమ తల్లిదండ్రులు తమకు ఆహారాన్ని ఇస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనకే చెప్పుకుంటారు కదా తల్లిదండ్రులకు. మనము వారికి ఏదో మన చేతనైనట్లుగా వారికి కావాల్సిన సహాయం మనం చేస్తూ ఉంటాము. అంతే, వాళ్ళు పూర్తిగా మన మీద ఆధారపడి మనల్ని అడుగుతూ ఉంటారు. అలాగే మనం కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రతి విషయానికి మనము అడగాలి. అడిగి ఆయన దగ్గర నుంచి మనం అన్నీ కూడా పొందుకోవాలి. ఎప్పుడైతే మనము పూర్తిగా ఆయన పైన ఆధారపడాలి, పూర్తిగా మనం ఇంకెవరిని కూడా మధ్యలో ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇంకా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నరులను ఆశ్రయించడం వేస్ట్, రాజులను ఆశ్రయించడం కూడా వేస్టే అంటాడు దేవుడు. మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు కంప్లీట్గా దేవునిపైన కంప్లీట్గా ఆధారపడ్డాడు. అతను అంటాడు, యుద్ధము యెహోవాది అంటాడు గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు. గొల్యాతు దావీదు ఇద్దరిని మనం పోల్చి చూస్తే దావీదు చిన్నవాడు, దావీదు చాలా యవనస్తుడు, ఇంకా పూర్తిగా యవన దశలోనికి కూడా రానంత చిన్నవాడు. మరి అతనికి ఏ మాత్రము కళలు అంటే యుద్ధ నైపుణ్యము లేదు. అతడు ఇట్లా పెద్ద పెద్ద యుద్ధాలలో యుద్ధం చేసినవాడు కాదు, ఏమాత్రం ట్రైనింగ్ లేదు. గొల్యాత్ అయితే ఎంతో గొప్పగా ట్రైనింగ్ పొందినటువంటి వాడు. అతడు చాలా ఎత్తరి, చాలా బలమైన వాడు, చాలా ట్రైనింగ్ పొందినవాడు. అతని ఆపాదమస్తకము కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి, అలాంటి ఒక బలవంతుడైనటువంటి శత్రువు. అయితే అతనికి దావీదు ఏమాత్రం సమవుజ్జి కాదు. కానీ దావీదు ఏ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు, ఏ ధైర్యంతో మరి గొల్యాతుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంటే అతని పక్షంగా దేవుడున్నాడన్న గొప్ప విశ్వాసమే. అతడంటాడు, ఈ సింహాన్ని చీల్చడానికి మరి ఎలుగుబంటిని చంపడానికి శక్తిని ఇచ్చిన ఆ దేవుడు నన్ను ఈ శత్రువు నుంచి కాపాడలేడా? వీడెవడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు,
ఇతనికి నేను భయపడవలసిన అవసరము లేనే లేదు. నా దేవుడైన యెహోవా శక్తిమంతుడు, నా దేవుడైన యెహోవా బలవంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. యుద్ధము యెహోవానే చేస్తాడు, నేను కాదు అని ఒక దృఢమైన విశ్వాసంతో అతడు యుద్ధం చేసినప్పుడు దావీదు విషయంలో ఏం జరిగింది? దావీదు ఒక చిన్న గులకరాయితో అతన్ని కొట్టాడు. మరి మామూలుగా మనం ఫైటింగ్ సీన్లలో చూస్తూ ఉన్నట్లుగా అక్కడ ఏమీ పెద్ద యుద్ధం జరగలేదు. దావీదు వచ్చి ఒక కత్తితో గొల్యాతు వచ్చి దావీదును కత్తితో పొడవడానికి ట్రై చేయడం, మరి దావీదు తప్పించుకోవడము, కింద పడడము, దెబ్బలు తగలడము, మళ్ళీ లేవడము, మళ్ళీ కొట్టడము, మళ్ళీ అదంతా ఏమీ లేదు. అతడు ఏం చేశాడు? వెనక్కి దూరంగా పారిపోయి ఒక చిన్న గులకరాయి వడిసెలలో పెట్టి బాగా తిప్పి అలా ఒక్కసారి కొట్టేసరికి ఆ రాయి సూటిగా వెళ్ళి అతన్ని తగిలింది. మరి అంత గొప్ప ట్రైనింగ్ ఉన్నటువంటి ఆ గొల్యాతు తన తలను పక్కకు కూడా తిప్పలేకపోయాడు. అది సూటిగా అలా వచ్చి తన నుదుటిని చొచ్చిందట. అంటే అంత బలంగా చొచ్చింది, అంత ఫాస్ట్గా వచ్చిందనమాట. అంటే గొల్యాతు కనీసం తన తలను పక్కకు కూడా తిప్పలేనంత, గమనించలేనంతగా ఫాస్ట్గా అది వచ్చేసింది. అది ఎలా వచ్చింది? అదంతా కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి. అంతేకాదు, గొల్యాతు అలా కదలకుండా ఎందుకున్నాడు? ఆ సమయంలో అతను అటో ఇటో తిరగాలి కదా. మన కళ్ళల్లో దుమ్ము పడితే వెంటనే గాలి లేచినప్పుడు వెంటనే తల తిప్పుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. కానీ అతను అలా ఏమీ చేయలేదు. అతను అలా ఊరికే నిలబడుకొని ఉన్నాడు. ఎందుకంటే బలమైన దేవదూతలు అతన్ని వెనకాల పట్టి ఉన్నారు. ఆ గొల్యాతును పట్టి ఉన్నారు కనుక అతడు కదలలేదు. అతనికి ఆ దెబ్బ తగిలేలాగా వాళ్ళు చేశారు. ఆ తర్వాత అతడు మామూలుగా అయితే ఆ దెబ్బ తగలగానే వెనక్కి పడిపోతారు, కానీ అతడు ముందుకు పడ్డాడు. ఎందుకంటే బహుశా ఆ విధమైనటువంటి పని జరగాలి కాబట్టి, దావీదుకు అనుకూలంగా జరగాలి కనుక దేవుడు ఆ విధంగా చేశాడు. ఇంత గొప్ప సంగతి, ఆ గొప్ప విజయము దావీదు పొందుకున్నాడు. ఆ విజయము తనది కాదు, అది దేవునిదని తెలుసు. అందుకే అతను అంటున్నాడు, నాకు నువ్వు మహాజలములలో నుండి, అన్యుల చేతుల నుండి నన్ను విడిపిస్తావు. మరి నేను అందుకే నిన్ను గురించి కొత్త కీర్తన పాడతాను. నువ్వు రాజులకు విజయం దయచేవాడవు, దుష్టుల ఖడ్గం నుండి నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు అని చెప్పి పాడుతూ ఉన్నాడు. ఇలాంటి ఒక గొప్ప కృతజ్ఞత భావం మన జీవితంలో కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకు విజయం ఇచ్చినప్పుడు వెంటనే నా వల్లనే జరిగింది, నా వల్లనే అనుకుంటారు. నేను ఇలా ఉన్నాను. ఆ విధంగా అతను వెంటనే అతని మొహం మాడిపోయింది. అతడు ఇంకా కంప్లీట్గా నాకు సరెండర్ అయిపోయాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. అది కాదు, అక్కడ మనం మాట్లాడే మాటలు కూడా మనకు దేవుడిచ్చేవే. మన నోటి మాటలు దేవుని యొక్క శక్తి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి మన కంప్లీట్ ఆధారము, మనము కంప్లీట్ ఆశ్రయంగా మనం ఆయనను ఉంచుకోవాలి. మన ఆశ్రయం ఆయనే, మన ఆధారం ఆయనే. మన జీవితంలో యుద్ధం చేసేది కూడా ఆయనే. ప్రతి యుద్ధంలో గెలుపునిచ్చేది కూడా ఆయనే. నువ్వు విజయం పొందావు అంటే అది నీ శక్తి కాదు. నువ్వు పరీక్షల్లో గొప్ప విజయం సాధించావు, చాలా మంచి మార్కులు వచ్చాయంటే అది నీ తెలివితేటలు కాదు. అది దేవుడిచ్చినటువంటి తెలివితేటలు, దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి సమయము, దేవుడిచ్చినటువంటి ప్రొటెక్షన్. నీకు ఆ సమయానికి నువ్వు వెళ్ళి పరీక్ష రాయలేకపోతే నువ్వు పరీక్ష రాయగలిగేవాడివా? ఎంతమంది ఒక్క నిమిషం లేట్ అయిందని అసలు పరీక్షా హాల్లోనికి వెళ్ళలేక, అర్హత లేక బయట ఏడుస్తూ ఉండిపోయేవారు. అనేకమైన అవాంతరాలు వచ్చి రోడ్లు బ్లాక్ అయి పరీక్షలకు వెళ్ళలేని వాళ్ళు, బస్సులు మిస్ అయ్యి, లేకపోతే ఇంకేదో సమస్య వచ్చి వాళ్ళు పరీక్షకు వెళ్ళలేని పరిస్థితి. ఎంతో చదువుకొని ఉంటారు, ఎంత బాగానో ప్రిపేర్ అయి ఉంటారు, కానీ పరీక్షలు రాయలేని స్థితి. ఒకవేళ పెద్ద అనారోగ్యం వచ్చింది, అస్సలు వెళ్ళలేని స్థితి. నువ్వు పరీక్ష రాయగలుగుతావా? కానీ నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, నీకు ఏ అవాంతరాలు లేకుండా నీ పరీక్ష హాల్కి నువ్వు క్షేమంగా వెళ్ళి ఆ పరీక్ష రాయడానికి నీకు శక్తినిచ్చి, నీ పెన్నులు సక్రమంగా పనిచేసి, నీ ప్రతి ఆయుధం అంటే ఎగ్జామ్కు కావాల్సిన ప్రతి పరికరం కూడా పనిచేస్తూ నీకు సహాయం చేస్తేనే
నువ్వు పరీక్ష రాయగలవు. అదంతా కూడా దేవుని కృప. ఇలాంటివన్నీ మనం ఆలోచించాం. చాలాసార్లు మంచి మార్కులు రాగానే నాదే గొప్పతనం అనుకొని గర్వించే వాళ్ళు ఉంటారు. అలా కాదు. ప్రతిదీ కూడా దేవుడిచ్చినది, ప్రతిదీ కూడా మనకు దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చినటువంటి కృప, ఉచితమైన కృప చేతనే ఆయన మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఇలాంటి గొప్ప దీవెనలతో మనము జీవిస్తూ ఉండగా అనుదినము మనము నూతనముగా ఒక కీర్తన పాడగలిగే ఆ కృతజ్ఞత భావం మనలో ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఉండగలుగుతాము. దేవునికి కొత్త కీర్తన పాడగలుగుతాము. మన ప్రార్థనా విధానం మారిపోతుంది. మన ప్రార్థనలు మామూలుగా ఉండవు. ఆ ప్రార్థనలో జీవం ఉంటుంది. ఆ ప్రార్థన అలా రొటీన్గా ఉండదు. మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా నూతనది. మన యొక్క స్తుతించే విధానము, మనము దేవుణ్ణి ఆరాధించే విధానము అలా నూతనంగా మారిపోతూ ఉంటుంది. నూతనంగా మనము ఆయనకు కీర్తన పాడగలుగుతాము. దేవుడు అనుదినము అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. అలాంటి కృపతో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకే ఆరాధన సమర్పిస్తున్నాను నాయన. మా తండ్రి, మేము అల్పులం, అయోగ్యులము అయినా నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించి మాకు అనుదినము నూతనంగా మా పట్ల నీ యొక్క వాత్సల్యం చూపుతూ ఉన్నావు ప్రభా. అనుదినము నీకు నూతనంగా మా పట్ల వాత్సల్యం పుట్టుచున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదే కాలంలో మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభా. మరి మా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడవు నీవే. అవును తండ్రి, మేము ఈ దినము ఎలాంటి పోరాటాలు ఎదుర్కోవాలో మాకు తెలియదు, కానీ మీరైతే మాకు తోడుగా ఉన్నారు. మా చేతులకు యుద్ధములు నేర్పిస్తున్నారు తండ్రి. మమ్మల్ని నడిపించే దేవుడు మీరే, మమ్మల్ని కాపాడే దేవుడు మీరే. మాకు ముందుగా వెళ్తూ మా మార్గమునంతటినీ సరళం చేసి నడిపించే దేవుడవు తండ్రి. తండ్రి, నీపైన మేము ఆధారపడి జీవిస్తూ తండ్రి నిన్ను అడుగుతున్నాము. మాకు తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి. ఈ దినం మేము ఎలాంటి పోరాటాలు ఎదుర్కోవాలనో ఆ పోరాటంలో అన్నింటిలో విజయం అనుగ్రహించండి మా తండ్రి. ప్రతి పనికి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి, మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఏ విధంగా మాట్లాడాలో నేర్పించండి దేవా తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. విద్యార్థులను దీవించండి. వారందరి జీవితాలలో మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాటును వారు సరిగా స్వీకరించి దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి దేవా. మరి మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వారికి తప్పకుండా ఉద్యోగం దొరికినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి తండ్రి. కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అప్పుల బాధ నుంచి విడుదల, ఆకస్మిక ప్రమాదం నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి. మరి కృంగి ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా ప్రభా. మరి లాస్కు గురైనటువంటి వారిని ప్రభా, వారిని లేవనెత్తి వారికి సమకూర్చండి ప్రభా. తిరిగి వారు పొందుకునేలాగా సహాయం చేయండి. మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా. మరి కుటుంబాలలో ఐక్యతను, కుటుంబాలలో శాంతిని, సమాధానంను నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. ప్రేమ, సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రభా. మనస్పర్ధలను తొలగించండి మా తండ్రి దేవా. మరి అనేకమైన సమస్యలలో చిక్కుకున్న వాళ్ళు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు తండ్రి. మరి పనిచేయే స్థలములలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. అధికారులకు ప్రభా నీ బిడ్డల పట్ల దయ పుట్టించండి, కటాక్షం కలిగించండి దేవా మా తండ్రి. యుద్ధము నీదే మా ప్రభా. మా పక్షంగా యుద్ధం చేయవాడవు నీవే. ప్రతి ఒక్కరి పక్షంగా మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మేము ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి. మేము పరిస్థితులను చూడకుండా, సమస్యలను చూడకుండా నీ వైపు మాత్రమే చూసినట్లుగా. ఎందుకంటే నీవు మా అద్భుతమైన దేవుడవు తండ్రి. నీవు బలవంతుడైన దేవుడవు, సైన్యంలోకి అధిపతివు యెహోవావు నీవే.
అలాంటి గొప్ప దేవుడవు నువ్వు మాకున్నావు కాబట్టి మేము ధైర్యంగా జీవించడానికి ప్రభా ఏ పోరాటాన్నైనా ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఎంతమంది పోరాడుతున్నారు దేవా, ఎంతమంది భయంకరమైన వేదనలతో ఉన్నారు తండ్రి. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు ఏ శ్రమంలో లయమైపోనుగాక, పని చేయని కిడ్నీలు పని చేయనుగాక. ఈ దినము సర్జరీలు వెళ్తున్నటువంటి వారికి విజయం అనుగ్రహించండి దేవా. దానిలోంచి త్వరగా కోలుకొని ప్రభా మామూలుగా నార్మల్గా ఉండడానికి సహాయం చేయండి. నడవలేని స్థితిలో ఉన్న వారు లేచి నడుచుదురుగాక. మా తండ్రి కండరాలలో శక్తిని అనుగ్రహించండి, బలంను అనుగ్రహించండి, నరాలలో బలంను అనుగ్రహించండి దేవా. సయాటికా పై నుంచి విడుదల ప్రభానైనా, స్పాండిలైటిస్ నుంచి విడుదల, తలనొప్పుల నుంచి విడుదల, మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల. మా ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా విడుదల యేసు నామములో కలుగును గాక దేవా. అద్భుతం చేయ దేవుడు నాయన, సహాయం చేయమని వేడుకొంచున్నాం. స్వస్థపరిచే దేవుడు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. సమస్తమును సమకూర్చే దేవుడు నాయన, నీకు వందనములు. మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. వాళ్ళకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. వారు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండనట్లుగా సహాయం చేయండి దేవా. రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా. మా తండ్రి దేవా, మరి డాక్టర్లను, నర్సులను దీవించండి, ఇతర సిబ్బందిని దీవించండి. వారు చేస్తున్నటువంటి గొప్ప సేవా కార్యక్రమాలను బట్టి నాయన నీకు వందనాలు. మా తండ్రి దేవా, వారికి కాసిన ఓపికను, సహనం అనుగ్రహించండి దేవా. దేశంను దీవించండి, దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి మా తండ్రి దేవా. సరిహద్దులలో మీరుండండి, సరిహద్దులను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఆ సైనికులతో మీరుండండి దేవా. ప్రభా, మీరు చేస్తేనే ఏదైనా జరుగుతుంది. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దానిని కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమేనైనా ప్రభా. మీరు దేశంను ప్రొటెక్ట్ చేస్తుండగా దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. కునుకక నిద్రపోక కాపాడువాడవు తండ్రి. మాతో ఉన్నారు నాయన, మా కుడి ప్రక్కన నీడగా ఉన్నారు దేవా. ప్రభా నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉన్నారు దేవా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో భద్రంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. శ్రమలు అనుభవిస్తున్న వారిని, దుఃఖపడుతున్న వాళ్ళను, మరి అనాథలుగా ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వృద్ధులను, చిన్నారులను మీరు కాపాడండి. నిరాశ్రయైన వారికి ఆశ్రయం కల్పించండి, దాని ఆధారం కల్పించండి తండ్రి. ఆదరణ కలిగిన ప్రదేశాలను వాళ్ళను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక. వారు పొందుకోవాల్సిన ప్రమోషన్లు పొందుకొందురుగాక. అడ్డంకులన్నీ ఏ శ్రమంలో తొలగిపోనుగాక ప్రభా. ప్రతి విషయంలోనైనా మీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. తండ్రి ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, నీవు దయగల దేవుడవు తండ్రి ప్రభా. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయము నాయన. మా తండ్రి దేవా, అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేయదేవా. వారి జీవితంలో ఉన్న సమస్తమైన సమస్యలను తొలగించి సంపూర్ణమైన శాంతి సమాధానములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.